ఇప్పుడు క్రైస్తవ సమాజంలో చాలామంది రెడీ అయిపోతారు. దేనికి అనుకుంటున్నారు? లెంట్ చేయాలా? లెంట్ చేయమని ఎవడు చెప్పాడు? లెంట్ చేయమని బైబిల్లో ఉందా? లెంట్ చేయమని బైబిల్లో లేదు, గుర్తుపెట్టుకోండి. అయితే పూర్వీకులు పెద్దలైనటువంటి వారు ఒక మంచి భావజాలంతో, ఒక మంచి సదుద్దేశంతో ఈ యొక్క లెంట్ని ఈ యొక్క క్రిస్టియానిటీలో ప్రారంభించారు, మొదలుపెట్టారు. అయితే రాను రాను ఏమైందంటే కొంతమంది వల్ల వీటిలోనికి ఒక లేనిపోని పద్ధతులు, లేనిపోని ఆచారాలు అనేవి వచ్చేసినాయి. మీరు చెప్పులు తీసినంత మాత్రం దేవుడు దీవించడు. మీరు 40 రోజులు ఒకే రకమైన బట్టలు వేసుకున్నంత మాత్రాన దేవుడు మిమ్మల్ని దీవించాడు. బూడిద జల్లుకున్నంత మాత్రాన, బూడిద సిలువ వేసుకున్నంత మాత్రాన, ఇంకా ఈ రకరకాల పనులు ఏవి చేసినా దేవుడు సంతోషించాడు. కానీ ఒకటి చేస్తే సంతోషిస్తాడు దేవుడు. అదేంటంటే ప్రార్థన. అర్థమవుతుందండి? పద్ధతులు కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది చెప్పండి, ప్రార్థన. సరే, బాగానే ఉండే. రోజుల కోసం మనం ప్రార్థన చేయట్లేదు, మనం ప్రార్థన చేయడానికే ఈ రోజులు. ఏదో ప్రత్యేక రోజుల్లో దేవునితో గడపాలని కాదు, కానీ దేవునితో గడపడానికే ఈ ప్రత్యేక రోజులు. కాదు, ఈ 40 రోజులు మాత్రమే కాదు, ఇంకా మన చివరి రోజు వరకు, ఇంకా మన జీవిత కాలం మట్టుకు ఈ భక్తిని, ఈ 40 రోజులు ఎంత నిష్టగా ఉంటున్నాము, ఈ 40 రోజులు ఎంత ప్రత్యేకంగా ఉంటున్నాము, ఈ 40 రోజులు ఎంత మంచిగా దేవుని దగ్గరికి వస్తున్నాము, ఎలా ఉందామని అనుకుంటున్నాము, ఈ 40 రోజులకు మాత్రమే పరిమితి చేసేకండి. మన జీవిత కాలం మట్టుకు ఏం చేయాలి? వాటిని మనం అలవాటు చేసుకోవాలి. జీవితాంతం అలా ఉండడానికి మనం ప్రయత్నించాలి. అలా ఉంటే దేవుడు మిమ్మల్ని బట్టి, మనందరిని బట్టి దేవుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు.